వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా కావాలని క్రైస్తవులంతా ప్రార్థనలు చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కాకినాడ మహాత్మా వీధిలో గల క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న విశిష్ట అతిథిగాను, మాజీ కార్పొరేటర్ కొరుమిల్లి బాలప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, బాలప్రసాద్లు చర్చి సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను చర్చి సభ్యులు ఘనంగా సత్కరించారు. సంఘ కాపరి ఎం సాల్మన్ సతీష్ దైవ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డివివి సత్యనారాయణమూర్తి, ట్రెజరర్ ఆనంద్ సుధాకర్, వైసీపీ నాయకులు, సంఘస్థులు, మహిళలు పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా తిరుగుతూ ఉన్నాను. చాలా కలర్ఫుల్గా, చాలా జాయ్ఫుల్గా అందరూ కూడా చాలా చాలా ఆనందకరమైన అట్మాస్ఫియర్లో ఈరోజు మనం ఈ క్రిస్మస్ ఉత్సవాలు చేసుకుంటున్నాం. 2 సంవత్సరాలు మన కరోనా వల్ల ఆ ఉత్సవాలకు కూడా దూరం ఉన్నాం. మనం లాస్ట్ ఇయర్ బాగా చేసుకున్నాం అంటే చెప్పాలి. కనుక ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ పాస్టర్ గారికి, మీ చర్చి పెద్దలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యే గారు గెలిపించిన ప్రార్థన చేసుకుంటున్నాను. అందరికీ మనందరినీ కూడా 2019లో మీరు అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థనకి నేను గెలిచానని నమ్ముతాను. ఆ విషయంలో ఎక్కడైనా చెప్తాను. ఈరోజు ఇక్కడ నేనున్నా, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నా, మీ ప్రార్థన బలమైన గట్టి నమ్ముతాను. నేను మరలా దయచేసి ప్రార్థన చేయండి. మంచి ముఖ్యమంత్రి మనకు దొరికాడు. ముఖ్యంగా బైబిల్ నమ్ముకున్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి కూడా అందరిలాగే ఉదయాన్నే బైబిల్ చదివి ప్రార్థన చేస్తే కానీ బయట రాడే. అంటే అంత విశ్వాసం దేవుడు మీద. అందుకనే జగన్ గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత పబ్లిక్ మీటింగ్లు ఉన్నా ఆ దేవుడు దయ వల్లనే అంటే ఇప్పుడు అంటే దేవుడిని అంత బాగా నమ్ముకున్న కుటుంబం వేసుకుంటున్నాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఆయన సొంత గ్రామంలో, ఆయన సొంత చర్చిలో ఈరోజు వేడుకలకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, క్రిస్మస్ ఉత్సవాలు. ఈ సందర్భంగా మన చర్చి తరఫున, మన కాకినాడ పట్టణ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుందామని ఈ సందర్భంగా మనం కోరుకుంటూ మరొకసారి మీకు అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఒకసారి జగనానికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తామండి. చెప్తామా? ఓకే. నేను హ్యాపీ క్రిస్మస్ అంటే మీకు జగన్ అన్నాను. చాలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంకా కొంచెం చెప్పలేదు, ఆకలేస్తున్నట్టు. ఏదైనప్పటికీ కూడా ఎక్కువ సమయం తీసుకోవడం చాలా సంతోషం. ముందుగా మీ చర్చ్ పెద్దలకి పాస్టర్ గారికి నాకు ఇలాగ అవకాశం కలిగించడం కూడా చాలా అదృష్టం నాకు ఈరోజు. వాళ్ళు నాకు అవకాశం కలిగిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ అభివృద్ధిలో ఉండాలని, ఎవరి వృత్తిలో వ్యాపారంలో వ్యాపారం, ఉద్యోగస్తులు అందరూ కూడా ఎవరి వృత్తిలో వాళ్ళు అభివృద్ధిలో రావాలని, ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని, మన అభివృద్ధి బాటలో పయనించేలాగా ఆ యేసుప్రభు మనం దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా క్రిస్మస్. స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ద్వారపూడి చంద్రశేఖర్ క్రైస్తవుడి యొక్క సమస్యల పట్ల ఒక సానుకూల దృక్పథం కలిగి మంచి అవగాహన కలిగినటువంటి నాయకుడిగా మన మధ్యలో ఉన్నారాయన. మరి 2019లో మనం ప్రార్థన చేసాం, ఆయన గెలిపించుకున్నాం. మరి కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఒక కమ్యూనిటీ హాల్, అలాగే పర్యటన విషయాలు ఇవన్నీ కూడా పరిష్కరిస్తున్నారు. మరి మందిరాల్లో మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాం అంటే మన చివరి యాత్ర బరియల్ గ్రౌండ్. అటువంటి అత్యవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవుల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతను వారు చాటుకుంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో మన కొద్ది రోజుల్లో మనకు మరి ఎలక్షన్ రాబోతుంది. ఒక క్రైస్తవులుగా చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అవసరత చాలా ఉంది. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు చూసాం, మరి వేరే ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడిగా ఉంటూ క్రైస్తవ ముఖ్యమంత్రిగా, క్రైస్తవుల పట్ల అవగాహన కలిగి క్రైస్తవ అవసరాలను తీర్చే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం తిరిగి గెలిపించుకోవాలి. అలాగే
స్థానిక సిటీ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా మనం అత్యధిక మెజారిటీతో మనం రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలి. ఈ రెండింటి విషయం మనం ప్రతిరోజు ప్రార్థనలో పెట్టాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఈ కొండైపాలెం బిడ్డ అయిపోయిందంటే మన మహాత్మా వీరికి కిడిలిపోరకి మహాదశ మొత్తం ఎవరికి స్థలాలు ఉన్నా అంత కూడా బంగారం అయిపోయింది. అది కూడా అది అయ్యిందంటే కారణం మన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన సత్యం. మనం ఏం చేయాలి, అసలు ఏదైనా కష్టం ఉందంటే పరిగెట్టుకెళ్ళి అడిగితే వెంటనే చేసి పెడతారు. అలాగే బొద్దెపల్లి సురేష్ గారు మన మెంబర్ లాస్ట్ టైం చనిపోవడం జరిగింది. ఆ మేడం గారికి ఆరోగ్య సమస్య వస్తే సార్ సీఎం రిలీఫ్ ఫండ్కి తీసుకెళ్ళి పెట్టండి సార్ అంటే 2,80,000 రూపాయలండి. ఎవరు చేయించలేరు. ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైనా బడ్జెట్ పెడితే మనకి 50% వస్తుంది. సార్ అన్నారు నువ్వు పేపర్లు అన్నీ రెడీ చేయి, నేను మొత్తం తీసుకొస్తాను. 15 రోజుల్లో 2,80,000 తీసుకొచ్చి మేడం గారికి ఇవ్వడం జరిగింది. అలా చేయగలిగే వ్యక్తి ఉన్నారంటే మనం గవర్నమెంట్. మనం ఎమ్మెల్యే ఉండాలంటే ఆయన ఒక్కరికే అర్హత ఉంది. మనం ప్రతిసారి కూడా ఆయనే గెలిపించుకోవాలి. మనం జగన్ గారిని గెలిపించుకున్నట్లయితే మనకి ఏ సమస్య ఉన్నా సరే మీకు ఇక్కడ నేను అందుబాటులో ఉంటాను, నాకు ఆయన అందుబాటులో ఉంటాను. మనకు ఏదైనా మీకు సమస్య ఉందంటే ఈవెన్ ఒక కుర్రోడు అడిగినా సరే ఏదైనా చేయగలిగామంటే కారణం ద్వారపూడి చంద్రశేఖర్ గారు. ఎవరైనా ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఒక ఏది కావాలన్నా సరే మనం చేయాలంటే కొనంత ధైర్యం ఉంది మన ఎమ్మెల్యే గారు. మీరు అడిగిన దానికన్నా ఓకే అంటాను దేనికని వెనకాల సార్ ఉన్నారన్న ధైర్యంతో. అందుకు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్క ఓటు కూడా మనం పక్కకి వెళ్ళకూడదు. ఏదైనా సరే మన మహాత్మా వీధి మన వార్డు అంతా కూడా ఒకే మాట మీద నిలబడి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మన అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని 100% మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా